మీ ఇంట్లో ఈ కొమ్మను తెచ్చిపెట్టుకుంటే మీరు ఎటు చూసిన డబ్బే డబ్బు. రాజుల కాలంలో వారు యుద్ధానికి వెళ్లే ముందు వివిధ రకాల చెట్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు. అందులోనూ ప్రతి ఒక్క చెట్టులో ఒక విశిష్టత కలిగిన దేవుళ్లను వారు చూడటం ఆనవాయితీగా వచ్చేదని పెద్దలు చెప్పవారు. అయితే జమ్మి చెట్టుకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించేవారంట. తమ సమస్యలను జమ్మి చెట్టుకు చెప్పుకుంటే తీరేవని విశ్వాసించేవారు. అయితే ఈ జమ్మి చెట్టుకు విశిష్టత ఏమిటి? ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు ఎందుకు నిర్వహించేవారు అనే విషయాలు తెలుసుకుందాం పదండి. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పరిధిలో తరిగోపుల గ్రామంలో జమ్మి చెట్టు ఉంది. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం తర్వాత పాండవులు వారి పనిముట్లు అన్నింటినీ జమ్మి చెట్టు పైన పెట్టేవారని చెప్పారు. ఇలా జమ్మి చెట్టు పైన వారి యుద్ధానికి అవసరమైన పనిముట్లను ఉంచి పూజ నిర్వహించేవారంట. అలా చేసిన తర్వాత వారు ఉంచిన ఆయుధాలు ఇతరులకు, శత్రువులు అక్కడికి వచ్చి చూసిన వారికి కనిపించేవి కాదని చెబుతూ ఉండేవారన్నారు. ఇలా పాండవులందరూ జమ్మి చెట్టును దైవంగా భావించేవారంట. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే మార్గంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారన్నారు. ఈ చెట్టుపై పెట్టిన ఏ వస్తువు అయినా ఎవరికి కనిపించకపోవటమే ఈ చెట్టు విశిష్టత అని చెప్పారు. ఇప్పటికీ కూడా విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. ఆయుధ పూజ నిర్వహిస్తూ బైకు, కారు, ఇలా మోటార్ వెహికల్స్, ఇతర పనిముట్లను విజయదశమి రోజున జమ్మి చెట్టు కింద ఉంచి ఆయుధ పూజ నిర్వహిస్తూ ఉంటారన్నారు. ప్రతి ఒక్క పనిలో విజయం జరగాలనే ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరూ పూజలు నిర్వహిస్తూ ఉంటారన్నారు. జమ్మి చెట్టు కొమ్మను ఇంట్లో పెట్టుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుందని చాలా మంది నమ్మకం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.